హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న స్నాక్ ఐటమ్ ఏంటో తెలుసా అండి? ఆలూ సమోసా అండి. చాలా బావుంటుంది. సమోసాల్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. కానీ ఎన్ని రకాలుగా ఉన్నా గానీ ఆలూ సమోసా అంటేనే అందరికీ ఫేవరెట్ కదా! నేను ఈరోజు అదే చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ వచ్చేసి నేను గోధుమ పిండి వేసుకున్నాను. ఒక కప్ వచ్చేసి మైదా వేసుకున్నాను. మీకు నచ్చకపోతే 2 కప్పులు మీరు మైదాన్ని వేసుకోవచ్చు. లేకపోతే గోధుమ పిండైనా వేసుకోవచ్చు. అందులో కొంచెం వాము వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని, ఇందులో కొంచెం బాగా వేడి చేసుకున్న ఆయిల్ వేసుకోవాలండి. అప్పుడు చాలా బాగా క్రంచీగా ఉంటాయి పైన. ఇదంతా ఒకసారి బాగా చేత్తో బాగా మిక్స్ చేసుకొని, ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీన్ని గట్టిగా కలుపుకోవాలండి. మన చపాతీ పిండి కంటే కూడా గట్టిగా ఉండాలి. ఆల్మోస్ట్ పూరీ పిండిలాగా ఉండాలి. దీన్ని బాగా కలిపి పెట్టేసుకొని దీనిపైన ఒక తడి క్లాత్ వేసుకొని ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి. ఈలోపు మనం కర్రీకి లోపల స్టఫింగ్ కోసం అని ప్రిపేర్ చేసుకుందాము. ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇదంతా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి నేను కారం వేసుకున్నాను. కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఇదంతా బాగా ఫ్రై చేసుకొని, మనం ముందుగా ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకున్న ఆలూను కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక అరచెక్క నిమ్మరసం పిండుకున్నాను. మీరు ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. నేను నిమ్మరసం పిండుకున్నాను. ఇది ఒక బౌల్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఈ లోపల వీటిల్ని ఒకసారి మళ్ళీ పిండిని ఒకసారి గట్టిగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకుందాము. అన్నీ ఈక్వల్ పార్ట్స్‌లో సెపరేట్ చేసుకొని వాటిల్ని ఇప్పుడు మనం చపాతీలాగా ఒత్తుకుందాము. ఆ తర్వాత హాఫ్ కట్ చేసుకొని, ఇప్పుడు మనం దీనికోసం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! అది ఇందులోకి పెట్టేసుకొని స్టఫ్ చేసుకుందాము. అంచుల వెంట ఫస్ట్ వాటర్‌తో తడుపుకోవాలి. లేకపోతే అవి విడిపోతాయండి. ఆయిల్‌లో వేయటంతోనే మొత్తం పాడైపోతుంది. అందుకోసం అని చెప్పేసని ఆయిల్ తడుపుకున్నాను. తర్వాత దీన్ని ట్రయాంగిల్ షేప్‌లో మడుచుకొని కోన్‌లాగా ప్రిపేర్ చేసుకొని, అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలూ మిక్చర్‌ని స్పూన్ తోటి లోపల వైపు పెట్టేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. అలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంచులను మళ్ళీ మనం ఒకసారి మొత్తం సీల్ చేసుకొని గట్టిగా నొక్కాలి పిండిని. లేకపోతే విడిపోతుంది ఆయిల్‌లో వేయటంతోనే. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్‌లో వీటిల్ని సమోసాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనే జరగాలండి. హై ఫ్లేమ్‌లో వేయించుకోవద్దు. కలర్ వస్తాయి కానీ తినటానికి అసలు బావుండవు. ఫ్రై అయిపోయాయి కదా! జస్ట్ 5 మినిట్స్‌లోనే రెడీ అయిపోతుంది. ఈ ఫ్రై అయిపోయిన వాటిల్ని టిష్యూ నాప్కిన్ పైకి తీసుకొని, తర్వాత వీటిని కొంచెం సర్వ్ చేసుకోవడానికి కాంబినేషన్‌గా పచ్చిమిర్చిని కూడా చీల్చుకొని ఇదే ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా బావుంటాయండి తినేటప్పుడు. బాగా ఎంజాయ్ చేస్తారు వీటిల్ని. మీకు నచ్చిందా? తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.